పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలని సిబ్బందికి సూచించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం సిబ్బందితో మాట్లాడుతూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరితగతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం అందించి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, యునాస్, ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్, ఈడీఎం సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సివిజిల్ యాప్ యూజ్ చేసుకొని ఎక్కడన్నా ఈ ప్రలోభితలు గురి చేసినట్టయితే అది కంప్లైంట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా, ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా, సో ఫ్రీ అండ్ ఫెయిర్గా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి ప్రతి ఒక్కరిని పేరునే మరొకసారి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టెంట్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, అక్కడ కూల్ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఆశాస్ ఏఎన్ఎంస్తోని అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అన్ని ఏర్పాట్లు కూడా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా వీల్ చైర్స్ కూడా వృద్ధ సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో అన్ని సదుపాయాలు కలిగిస్తూ ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏ యొక్క అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ ఆ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు కానీ, మద్యం కానీ, ఇతర ఫ్రీబీస్ ఏమైనా పంచినట్టయితే చట్టరీత్యా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కూడా వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. చర్యలకు పాల్పడొద్దని కూడా చెప్తా ఉన్నాం. ఎవరైనా పాడుపడినా కానీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సివిజిల్ అనేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఎవరైనా డబ్బులు పంచినా కానీ, మద్యం పంచినా కానీ, ఇతర